ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. L268 హాయ్ సార్, మినాక్సిడిల్ యూజ్ చేస్తున్నప్పుడు కుంకుడుగాయలు లేదా రీటాని షాంపూలా యూజ్ చేయొచ్చా ఆర్ ఓన్లీ నార్మల్ షాంపూస్ యూజ్ చేయాలా? మినాక్సిల్ మనం ఎప్పుడైతే వాడతామో, ప్రత్యేకించి బట్టతల ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మీ బట్టతల మినాక్సిల్కి ఈజీగా రెస్పాండ్ అవుతున్న సిచ్యువేషన్స్లో మినాక్సిల్ని వాడమని చెప్తూ ఉంటాను. ఇలా మినాక్సిల్ని వాడేటప్పుడు రెగ్యులర్గా షాంపూ చేయడం ఎంతైనా అవసరం. అదే షాంపూస్ టూ మచ్ హార్ష్గా ఉండేటివి కానీ, టూ మచ్ కెమికల్స్గా ఉండేటివి కాకుండా అలోవెరా జెల్ ఉండే షాంపూ అయితే చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మినాక్సిడిల్లో ఉండే ఆల్కహాల్ కంటెంట్ మీ హెయిర్ని డ్రై చేస్తుంది. అలా డ్రై అవుతున్న హెయిర్కి మళ్ళీ మీరు షాంపూస్ వాడుతున్నప్పుడు ఇంకా డ్రై అయిపోయే అవకాశం ఉంది. అందుకనే షాంపూస్ వాడితే కనుక అలోవెరా అనేటువంటి మాయిశ్చరైజర్ దాంట్లో యాడ్ అయి ఉంది అంటే చాలా మంచిది. అలాగే కండిషనర్స్ ఉండే షాంపూస్ కనుక మీరు వాడితే చాలా మంచిది. ఇప్పుడు కుంకుడుగాయలు కానీ, లేకపోతే రీటా షాంపూస్ కానీ, మీరా షాంపూస్ కానీ మీరు వాడుతున్నారు అనుకోండి, అది వాడుతున్నప్పుడు హెయిర్ బౌన్సీగా కనిపించే అవకాశం ఉంది, హెయిర్ ఒత్తుగా కనిపించే అవకాశం ఉంది. కానీ ఒక ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ డ్రై అయిపోయే ఛాన్స్ ఉంది, హెయిర్ కొంచెం ఫ్రిజీ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో అటువంటి సిచ్యువేషన్లో అట్లీస్ట్ వారానికి 2 సార్లన్నా మీ హెయిర్కి కండిషనర్ వాడాలి. మీరు అడుగుతున్న డౌట్ ఏంటంటే కుంకుడుగాయలతో ఇంట్లో చేసుకున్న షాంపూని వాడొచ్చా, లేకపోతే షాంపూలో అవైలబుల్ అయ్యే మీరా కానీ, రీటా కానీ అటువంటి షాంపూస్ వాడాలా అంటే, ఇంట్లో చేసుకున్న కుంకుడుగాయలతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాటిని ప్రాపర్గా స్ట్రెయిన్ చేయలేదు అంటే జల్లెడ పట్టలేదు అంటే దాని పార్టికల్స్ అన్నీ తలలో మిగిలిపోయే అవకాశం ఉంది. మళ్ళీ అవి దువ్వుకున్నప్పుడు చిక్కులు పడిపోయి హెయిర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే కనుక కమర్షియల్లీ అవైలబుల్ షాంపూస్ అయితే బాగా రిఫైన్డ్గా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా హెడ్ వాష్ చేసుకోవచ్చు. బట్ మీరే కనుక ఈ కుంకుడుగాయలని ప్రాపర్గా రిఫైన్ చేసుకొని స్ట్రెయిన్ చేసి ఆ ఫైన్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకోగలుగుతున్నారు అంటే తప్పకుండా మీరు ఇంట్లో కుంకుడుగాయలను కూడా వాడుకోవచ్చు.